హాయ్ అండి ఈ రోజు ప్రశ్న పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది ప్రశ్న మరొకసారి అండి పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లో ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి పాలు తోడు పెట్టుకోవడానికి పెరుగు అయితే అవసరం ఉంటుంది కదండి ఇక్కడ మనకి శనగపప్పులతో పాలు తోడు పెట్టుకోవడం ఎక్కడైనా చూసారండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా తోడుకుంటుంది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో శనగపప్పు గింజల్ని ఒక 10-15 తీసుకొని దానిలో వేసేసుకొని పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఇలాగ ఒక బౌల్లో నానబెట్టుకోవాలండి ఇలా ఈ బౌల్ అయితే ఓవర్ నైట్ అంతా ఇలా ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగు ఇలా ఈ బౌల్లో వేసుకున్నటువంటి శనగపప్పు గింజల్ని వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలాగా వాటర్తో క్లీన్ చేసుకునే ఈ శనగపప్పు గింజల్ని ఒక 10-15 వేసుకున్నాం కాబట్టి ఒక 5 అయితే మనకి తోడు పెట్టుకోవడానికి సరిపోతాయి ఇంకా మిగతా 10 మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవసరానికి చక్కగా తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుంటే అవి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇలా ఇప్పుడైతే నేను పాలు అయితే తోడు పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని మనం పాలు ఎలానైతే తోడు పెట్టుకుంటామో గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలాగ శనగపప్పు గింజల్ని ఓవర్ నైట్ అంతా మనం పెరుగులో నానబెట్టుకున్నాం కదండి తర్వాత క్లీనింగ్ చేసేసుకుని ఇందులో ఒక 5 గింజలు మాత్రం నేను వేస్తున్నానండి నిజంగా చెప్తున్నాను ఫేక్ ఏం కాదండి చక్కగా తోడుకుంటుంది మనకు అవసరానికి పెరుగు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి శనగపప్పు గింజల్ని పెరుగు చక్కగా నానపెట్టేసుకుని పెరుగులో ఇలా చక్కగా శనగపప్పు గింజలతో మనం పాలు అయితే తోడు పెట్టుకోవచ్చండి మిగిలిన గింజలు ఇలా ఏదైనా ఒక డబ్బాలో చూసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చక్కగా ఉంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి ఇలాగ మనం పాలు అయితే తోడేసాం కదండి దీనిపైన బరువు లాంటిది ఏదైనా మూత పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా తోడుకుంటుంది చూసారా పెరుగు అయితే మీకే చూపిస్తున్నాను లైవ్లో చక్కగా గడ్డలాగా తోడుకుంటుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలాగ తోడుకున్న తర్వాత ఈ శనగపప్పు గింజల్ని మనం పడేయకుండా మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ తోడు పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి ఇలాగ మనకి అవసరానికి పెరుగు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి శనగపప్పు గింజల్ని ఇలాగ ఓవర్ నైట్ అంతా పెరుగులో నానబెట్టేసుకుని తర్వాత క్లీన్ చేసుకుని వాటర్తో ఇలాగ ఆ గింజలతో పాలు అయితే చక్కగా తోడు పెట్టుకోవచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చాలా చక్కగా తోడుకుంటుందండి మనకి మామూలుగా పెరుగు అయితే అలా తోడుకుంటుందో గడ్డలాగా ఆ విధంగానే తోడుకుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది చూసారండి ఇలా శనగపప్పు గింజలతో మనం పెరుగునైతే చక్కగా తోడు పెట్టుకోవచ్చు నిజంగా చెప్తున్నానండి చాలా బాగా తోడుకుంటుంది మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి చక్కగా గడ్డలాగా తోడుకుంటుంది తప్పకుండా ట్రై చేయండి చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ 2 ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పొలియకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి తమలపాకు ఉంటుంది కదండి తమలపాకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా పిండిలో పెట్టుకున్నాం అనుకోండి పిండి ఈ సమ్మర్లో పొలవకుండా చక్కగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ 3 సోప్స్ తెచ్చుకున్నప్పుడు సోప్ బాక్సులు అయితే ఇలా వస్తూ ఉంటాయి కదండి వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు పక్కన ఎడ్జులకు ఉన్నటువంటి వీటిని సిజర్ పెట్టి ఇలా కటింగ్ చేసేసుకోవాలండి ఇలా ఎడ్జులను అయితే పక్క సైడ్ ఉన్నటువంటి ఎడ్జుల్ని ఇలా సిజర్ పెట్టి కటింగ్ చేసేసుకొని దీనిలో చక్కగా మనం ఆర్గనైజర్ చేసుకోవచ్చండి మన కిచెన్లో లైటర్ కానీ అలానే చిన్న స్పూన్స్ కానీ అలానే చాకులు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి ఇలా ఉన్నప్పుడు చక్కగా మనం వీటిల్లో పెట్టేసుకొని ఒక చోట
గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్నవి ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవసరానికి చక్కగా తీసుకొని వాడుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా సోప్ బాక్స్లో ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 4, అప్పడాలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అప్పడాలు పాడవకుండా ఇలా ఉండాలి అంటే, చక్కగా మెత్తబడిపోకుండా ఉండాలి అంటే, పాడవకుండా ఉండాలి అంటే ఇలా మెంతులు ఉంటాయి కదండి, మెంతులు అక్కడొకటి ఇలా వేసేసుకున్నాం అనుకోండి, పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 5, జిల్లేడు ఆకులు అయితే ఉంటాయి కదండి. జిల్లేడు ఆకుల్ని ఇలాగా మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లో మనకి ఎక్కువగా ఎలుకలు బెడద ఉన్నప్పుడు ఇలాగ ఆకులను అయితే కట్ చేసుకొని, ఎలుకలు ఎక్కడ ఏ ప్లేస్లో వస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ ఆకులను పెట్టుకున్నట్లయితే వీటి స్మెల్కి అవి రాకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, చింతపండు పాడవకుండా నలపడకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చింతపండుని ఇలా ఉన్నప్పుడు సపరేట్ చేసేసుకొని, ఏళ్ళగా ఉంటుంది కదండి, ఇలా వేరువేరుగా సపరేట్ చేసేసుకొని దీనిలో సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, చింతపండు నలబడిపోకుండా, కలర్ మారకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 7, క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్స్ని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జల్ని కట్ చేసేసుకొని చక్కగా ఇలాగా కట్ చేసేసుకోవాలండి. ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకొని, మన ఇంట్లో గ్యాస్ స్టవ్ని అయితే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. గ్యాస్ స్టవ్ ఒక్కొక్కసారి అనుకోకుండా పాలు పొంగిపోతాం, రైస్ వండుకునేటప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలాగ క్లాత్ క్యారీ బ్యాగ్ని ఇలా కట్ చేసుకొని దీన్ని చక్కగా టిష్యూ పేపర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇలాగ ఫ్లోర్ను కానీ గ్యాస్ స్టవ్ని కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ పర్పస్గా చక్కగా దీన్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, 10 రూపీస్ నోట్లు కానీ, 20 రూపీస్ నోట్లు కానీ, 200 నోట్లు కానీ ఇలాగా ఒక్కొక్కసారి అనుకోకుండా మనం చూసుకోకుండా, ఒక్కొక్కసారి షాప్ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు కదండి, మనం చూసుకోకుండా తెచ్చుకున్నప్పుడు ఇలా చిరిగిపోతూ ఉంటాయి. అలా చిరిగిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎంత ప్లాస్టర్ వేసి ఇచ్చినా కూడా షాప్ వాళ్ళు తీసుకోరు కదండి. ఇలా ట్రై చేసి చూడండి. క్యాండిల్ని అయితే ఇలా వెలిగించేసుకొని దానికి ఉన్నటువంటి మైనాన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా 10 రూపీస్ కాగితం చక్కగా అతుక్కుంటుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, చక్కగా అతుక్కుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. క్యాండిల్ని ఇలాగ వెలిగించేసుకొని దానికి ఉన్నటువంటి మైనాన్ని ఇలా మనం అతికించేసుకున్నాం అనుకోండి, చక్కగా అతుక్కుంటుంది. షాప్ వాళ్ళు తీసుకుంటారు చక్కగా. మనం ఎంత ప్లాస్టర్ వేసి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు కదండి. ఇలా ట్రై చేసి చూడండి. క్యాండిల్ని అయితే ఇలాగా మనం వెలిగించేసుకొని దానికి ఉన్నటువంటి మైనాన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా వాళ్ళు తీసుకుంటారండి. ఈ 10 రూపీస్ కాగితం కూడా చక్కగా అతుక్కుంటుంది. ఇలా అనుకోకుండా ఒక్కొక్కసారి నోట్లు చిరిగిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా చక్కగా కాగితం అయితే అతుక్కుంటుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదని మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చూడండి, చక్కగా అతుక్కుంది. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిసి తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్.